హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి ఈ రోజు రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ లో మనకి ఈ రోజు డేటే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వస్తుంది అనేది టైం అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. మొన్నట్లాగా కీ పేపర్ 2 గంటలకు వచ్చింది. ఈ రోజు కూడా మేబీ ఆ టైం రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, లేదా ఈ వీడియో చేసిన తర్వాత కూడా రావచ్చు, 12 గంటలకు కూడా రావచ్చు. సో ఏదేమైనప్పటికీ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకు రీఫ్రెష్ చేస్తూ ఉండండి. రెస్పాన్స్ షీట్స్ ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. మనకు రిజల్ట్స్ వస్తే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఈ ఫోటోస్ అన్ని కూడా మీకు చూపించి దీని ప్రకారం చెప్తాను. ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అలాగే రిజల్ట్ అని చెప్పి ఈ రెండు ఆప్షన్స్ మనకు ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లోకి మీరు ఫస్ట్ వెళ్ళొచ్చు. ఫస్ట్ వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ర్యాంక్ కార్డ్ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఫోటో, సిగ్నేచర్, హాల్ టికెట్ నెంబర్, కేటగిరీ అన్ని ఉంటాయి. ఇక్కడ మీకు మార్క్స్ అబ్టైన్డ్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి 57 మార్క్స్. అలాగే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట 3713. ఇది 3 years LLBకి సంబంధించింది. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. టోటల్ గా ఇలా ర్యాంక్ కార్డ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ర్యాంక్ వచ్చింది అంటే మీరు క్వాలిఫై అయినట్టే లెక్క. సో మీరు పాస్ అయినట్టే లెక్క. కాబట్టి ఇక్కడ మీరు ఇలా చూసుకొని దీన్ని ఖచ్చితంగా 2 prints అయితే తీసుకోండి. ఇది మనకు కౌన్సిలింగ్ లో ఉపయోగపడుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు నేను మళ్ళీ వీడియో చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి వెయిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు తర్వాత రిజల్ట్ లోకి మనం వచ్చినట్లయితే రిజల్ట్ క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసి వ్యూ రిజల్ట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజల్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి. కానీ మనకు ర్యాంక్ కార్డ్ అనేది కౌన్సిలింగ్ లో మనం సబ్మిట్ చేయాలి కాబట్టి అది మెయిన్ గా తీసుకోండి. ఇది కూడా ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, స్ట్రీము, క్యాండిడేట్ నేము, అలాగే పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ క్లియర్ గా మీకు తెలియడం జరుగుతుంది. టోటల్ మార్క్ అలాగే ర్యాంక్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా వీలైతే ప్రింట్అవుట్ చేసుకోండి. మెయిన్ గా అయితే మనకు ర్యాంక్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు క్వాలిఫై అవనట్లయితే ఇక్కడ ఫెయిల్ అని లేదా నాట్ క్వాలిఫైడ్ అని ఏదో ఒకటి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. అందరికీ గుడ్ లక్, అందరికీ మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే వీలైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ క్యాష్ రిజర్వేషన్ ఏంటి, అలాగే 3 years LLBయా, 5 years LLBయా, LLM అని చెప్పి మీరు కింద కామెంట్స్ లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఈ వీడియో చూసి అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముందైతే రిజల్ట్స్ వస్తే ఈ విధంగా చూసుకోండి. నేను ఈరోజు కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ముందుగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది వీడియో. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.